జనం మధ్య నుంచి ఒక సాధారణ బ్రాహ్మణుడు వేషంలో అర్జునుడు ముందుకు నడుస్తాడు. అతని కళ్ళు మాత్రం ద్రౌపది మీదే ఉంటాయి. ద్రౌపది కూడా అర్జునుణ్ణి చూసి చిన్న ఆనందమైన చిరునవ్విస్తుంది. అర్జునుడు ధనస్సు దగ్గరకు వెళ్తాడు. ఒక్క బాణం మాత్రమే తీసుకుంటాడు. అర్జునుడు ద్రౌపదిని చూస్తుంటే అడుగులు వెనక్కు పడతాయి. అప్పుడు ద్రౌపది నవ్వు ఆగిపోతుంది. ఒక్క అడుగు ఇంక వెనక్కి వేస్తే అర్జునుడు నేరుగా 200 అడుగుల లోతులో ఉన్న మడుగులో పడిపోతాడు. అర్జునుడు నవ్వుతూనే 2 చేతులు చాచుకుని వెనక్కి పడిపోతాడు. అర్జునుడు నీటిలో పడతాడు. అక్కడున్న వాళ్ళందరూ బ్రాహ్మణుడు చనిపోయాడు అని అనుకుంటారు. అయితే కేవలం 2 అడుగుల లోపల అర్జునుడు తన ఊపిరిని బిగబట్టి ధనస్సుతో సిద్ధంగా నిలబడి ఉన్నాడు. పైన 200 అడుగుల ఎత్తులో మాయాచేప తిరుగుతూ ఉంది. ఆ సమయంలో సూర్యుణ్ణి కప్పేసిన మేఘాలను ఇంద్రుడు తొలగిస్తాడు. సూర్యకాంతి నేరుగా నీటిపై పడుతుంది. చేప అర్జునునికు స్పష్టంగా కనిపిస్తుంది. అర్జునుడు బాణం పట్టుకుని రెడీగా ఉన్నాడు. నీటిలో బాణం స్పీడ్తో పైకెగురుతుంది. అదే సమయంలో బాణం 500 అడుగుల ఎత్తుకు వెళ్లి మాయాచేప తలకి గుచ్చుకుని కింద పడిపోతుంది. నీటిని చెదరగొట్టుకుంటూ అర్జునుడు పైకొస్తాడు. ప్రజలందరూ జైహో వీరా జైహో వీరా అంటుంటారు. ద్రౌపది కళ్లల్లో ఆనందం, ప్రేమ, గౌరవం అన్నీ కలిసి మెరుస్తాయి. ఇతర రాజులు, వీరులు, ముఖ్యంగా కర్ణుడు, దుర్యోధనుడు కోపంతో కళ్ళు ఉబ్బెత్తుతున్నారు. ఈ బ్రాహ్మణుడు ఇంతటి శక్తి అసాధ్యం, ఇతను ఖచ్చితంగా అర్జునుడే అని అనుకుంటారు. దుర్యోధనుడికి వెనకాల ఉన్న ఒక వ్యక్తి మాత్రం కేవలం ఒక చిన్న చిరునవ్వుతో వేళ్ల మధ్యలో పిల్లని గ్రోవని ఆడిస్తూ ఇదంతా చూస్తూ ఉంటాడు. అతనెవరో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఆ తర్వాత ఏం జరిగింది? ఎలా వివాహం జరుగుతుంది? అర్జునుడు ఒక్కడే ద్రౌపదిని సొంతం చేసుకుంటే ద్రౌపదికి 5 భర్తలు ఎలా అయ్యారు అనేది అవన్నీ తర్వాత భాగంలో చూద్దాం.